ఐపీఎల్ 2026కు ముందు జరిగే మినీ వేలం ఈసారి ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే పలు స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ ను కాదని పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడడానికి మొగ్గు చూపారు. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు హార్డ్ హిట్టర్ రస్సెల్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మరికొంతమంది ఆటగాళ్లు కూడా ఈసారి మినీ వేలం నుండి తప్పుకోనున్నారు. దీంతో ఈ మినీ వేలం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మినీ వేలంలో అత్యధిక ధరకు వెళ్తాడు అనుకున్న వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ మినీ వేలం ముందు అకస్మాత్తుగా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. కేకేఆర్ జట్టు వదిలేయడం వల్లే తాను రిటైర్ అయ్యాడని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ అవేమీ కాదు అన్నట్లు రస్సెల్ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిటైర్మెంట్ కి గల కారణాన్ని వివరించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఆండ్రీ రస్సెల్ మాట్లాడుతూ, ఇది ఖచ్చితంగా మ్యాచ్లు మరియు ప్రయాణాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్లేయర్ గా ఎల్లప్పుడూ శరీరాన్ని తాజాగా ఉంచడానికి ఎక్కువ ప్రాక్టీస్ సెషన్లు మరియు జిమ్లు చేయాల్సి ఉంటుంది. అలాగే పని భారాన్ని తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇక మ్యాచ్లు ఆడాలి అంటే ఖచ్చితంగా సాధన చేయాలి, జిమ్కి వెళ్ళాలి. కానీ అవి ఎక్కువసేపు చేయకూడదు. ఎందుకంటే ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్ లో ఒక ఆల్రౌండర్ గా నాకు ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ చేసి ఫీల్డింగ్ లో కూడా చురుగ్గా కదలాలి, క్యాచ్లు కూడా పట్టుకోవాలి. ఇది ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుంది. ఈ లీగ్ చాలా పెద్దది కాబట్టి ఉత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. కానీ నా వయసు రీత్యా ఆల్రౌండర్ అంటే కూడా ఒక బ్యాటర్ గా మాత్రమే ఆడాలని ఎప్పుడూ భావించలేదు. ఆ పరిస్థితి రాకూడదు. జట్టు కోసం 2 చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నా బ్యాటింగ్ ఒక్కటే సరిపోతుంది అనుకుంటున్నా. అలాగే 1 లేదా 2 ఓవర్లు వేసేలా నా ఫిట్నెస్ ఉందని అనుకుంటున్నా. ఇది ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్ లో సరిపోదని అనుకుంటున్నాను. అందుకే రిటైర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లా ఆడలేను. జట్టుకు పూర్తిగా నా పాత్ర పోషించాలి. కానీ ప్రస్తుతం అది నేను చేయలేనని భావిస్తున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. రస్సెల్ ఐపీఎల్ నుండి రిటైర్ కాగా అతను ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న T20 లీగ్లలో ఆడనున్నాడు. కాగా రస్సెల్ తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 140 మ్యాచ్లు ఆడాడు. అలాగే 174 స్ట్రైక్ రేటుతో 2651 పరుగులు చేశాడు. 2015 మరియు 2019లో ఐపీఎల్ యొక్క అత్యంత విలువైన ఆటగాడిగా రస్సెల్ నిలిచాడు. అంతేకాదు 2014 మరియు 2024లో కోల్కతాతో 2 ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాడు.